మన చేతిలో ఉన్నది భగవన్నామం, మర్చిపోకండి. నేను మొదట చివర జీవితం అంతా చెప్పే మాట ఇది. మీరు స్మరించండి, మీరు స్మరించండి. మనస్సులో స్మరించదలుచుకుంటే మడి లేదు, ఆచారం లేదు, నువ్వు స్నానం చేసే సమయం లేదు, భోజనం చేసే సమయం లేదు, ఎప్పుడైనా స్మరించు. దానికి నియమం లేదు, నిష్ట లేదు, మనస్సుకి రూపం లేదు. కాబట్టి ఏ నియమం అన్ని రోజులు పాటించినా ఒక్కరోజు పాలు కడుక్కోలేదు. దేవుడు అంత కక్ష కట్టడమ్మా. దేవుడిని విశేషం అనుకోకండి. దేవుడు ప్రియుడు. ఒక్కరోజు నియమం తప్పితే దేవుడు కక్ష కడతాడా? అలా అయితే దేవుడు అవుతాడా? అంతగా మనకి బాధ అనిపించింది అనుకో, అమ్మా ఏదో పొరపాటు చేశానమ్మా అని అమ్మవారి దగ్గర చెప్తే క్షమించదా? ఆవిడ తల్లి అండి. భగవంతుడి దగ్గర భయం ఉండకూడదు, హాయిగా చదువు ఉండాలి, ఒళ్ళో కూర్చునేలా ఉండాలి కదా. శంఖం, చక్రం, ఈ ఆయుధాలన్నీ వెనకాల వచ్చాయంటే నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒకటి చెప్పిస్తూ ఉంటే సర్వాయుధాలు త్రిశూలం సహా నీ వెనకాల తిరుగుతూ ఉంటాయి. నీ జోలికి ఎవ్వడు రాడు, నీ ఇంటి జోలికి ఎవ్వడు రాడు, నీ భార్య పిల్లల జోలికి ఎవ్వడు రాడు. వస్తే మటాష్ తిరుగులేదు.